మా ఇంట్లో బిర్యానీ చేస్తూ ఉండము, ఎట్లా చేస్తూ ఉండమో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె పోయాల, 2 స్పూన్లు నెయ్యి వేయాల. చూడండి, మసాలా ఐటెంలు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఎర్రగడ్డలు వేసుకోవాలి దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు వేయాలా, ఒక 2 ఎర్రగడ్డలు కోసి వేసుకోవాలి. 4-5 టమాటాలు చిన్న చిన్నగా వచ్చేసి వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో ఎర్రగడ్డలు ఈ కలర్ వచ్చినాక మనము టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం రెడ్ కలర్లో వచ్చినాక టమాటా ఇట్లా వేసుకోవాలి. మనకి ఎంత కావాలంట సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెము మెత్తగా అయ్యే మాదిరిగా కొంచెం పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చికెన్ బాగా కడుక్కొని ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. ఆమెకి బిర్యానీ మసాలా దీనికి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి అట్లే యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా రంచి ఇది ఫ్రై అయినాక దీని జొచ్చికి కొంచెం పుదీనా వేసుకోవాలి. చూడండి, పుదీనా వేస్తే నేను తిప్పుతూ ఉంటాను. చూసుకోండి, పుదీనా యాడ్ చేసుకోవాలి దాని జొచ్చికి. అలా మనం ఎంత కలిపి ఉండేది ఇప్పుడు యాడ్ చేసి ఉండేదంతా దీనిలోకి దీన్ని వేయాలి. అలా వేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కన్నా 1.5 గ్లాసు బియ్యంని 1 అవర్ నీళ్ళలో నానేసుకోండాం. మీరు అదే మాదిరిగానే నానేసుకోండి. చికెన్ బాగా ఉడికింది. మనం 1.5 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు దీనికి యాడ్ చేసుకోవాలి. చూడండి, మేము యాడ్ చేసుకున్నాం, మీరు అదే మాదిరిగానే యాడ్ చేసుకోండి. అప్పుడు మనము బియ్యం వేసుకోవాలి, దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసినాక ఒక 20 మినిట్స్ దాన్ని మూత పెట్టి విడిచేయాలి. మినిట్స్ అయినాక దీనికి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. యాడ్ చేసుకున్నాక మీడియంలో స్టవ్ పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. దాని మీద బరువు ఏమన్నా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వేడివేడిగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయా. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో బాగుంటే కన్నా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.